హాయ్ అండి. తిరుమలలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జరుగుతున్నాయండి. తిరుమల పవిత్ర కొండల్లో ఉన్న అగస్తీశ్వర స్వామివారి ఆలయం శివునికి అంకితం చేయబడిన పవిత్రమైన పుణ్యక్షేత్రం. మే 1వ తేదీ ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్యలో వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్నారు. మే 1వ తేదీన అగస్తీశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై, 2వ తేదీన సింహవాహనం, 3వ తేదీన హంసవాహనం, 4వ తేదీన శేషవాహనం, 5వ తేదీన నందివాహనం, 6వ తేదీన గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మే 7వ తేదీన రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. 8వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కళ్యాణోత్సవాల్లో 500 రూపాయలు చెల్లించి పాల్గొన్న దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు. మే 8వ తేదీన అశ్వవాహన సేవ అయితే జరగనుంది. మే 9వ తేదీన అగస్తేశ్వర స్వామివారు రామనేశ్వర వాహనంపై దర్శనమిస్తారు. మే 10వ తేదీ రాత్రి 7 గంటలకి ధ్వజారోహణ జరిగాక ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగియనున్నాయి. ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు అయితే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల టైంలో జరగనున్నాయండి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి గణపతి ఉత్సవంతో మొదలై మే 10వ తేదీ ధ్వజారోహణతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే ముగియనున్నాయి. స్థల పురాణం ప్రకారం అగస్తీశ్వర స్వామివారి ఆలయాన్ని శ్రీ పద్మావతి దేవి గారి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు గారు నిర్మించారని తెలుస్తుంది. ఇక్కడ అగస్తీశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠ భాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమ శాస్త్రం ప్రకారం అగస్త్య మహర్షుల వారు ప్రతిష్ఠించి పూజించినందువల్ల ఇక్కడ స్వామివారిని అగస్తీశ్వర స్వామివారు అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఎప్పుడైనా మనం దర్శించుకోవచ్చు. మీలో ఎవరైనా మే 1వ తేదీ నుండి మే 10వ తేదీ లోపు తిరుపతి వెళ్ళినట్లయితే నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనండి. ఆ శివయ్య అనుగ్రహంతో శుభ ఫలితాలని పొందండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ నేను చేయకుండా నాకు ఉపయోగపడుతుంది.